ఇంటర్ కాలేజీలకు ఫైర్ ఎన్ఓసి కంపల్సరీ చేశామన్నారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ సెక్రటరీ అభిలాష. హైడ్రాకు వచ్చిన అప్లికేషన్లు తమకు ఇవ్వడం వల్ల ఫేక్ ఎన్ఓసి వ్యవహారం బయటపడిందన్నారు. ఫేక్ ఎన్ఓసీలపై విచారణ జరుగుతోందని, ఎన్ని ఫేక్ ఇచ్చారనేది విచారణ తర్వాత తేలుతుందని చెప్పారు. విద్యార్థులు ఎలాంటి భయాందోళనకు గురి కావద్దని సూచించారు. విద్యార్థులు నష్టపోకుండా అన్ని చర్యలు చేపడతామన్నారు అభిలాష. ఎవ్రీ ఇయర్ బోర్డు నుంచి అఫిలియేషన్స్ మనం ఇస్తాము. ఆ అఫిలియేషన్స్లో చాలా వరకు స్టాట్యుటరీ కంప్లయన్సెస్ ఉంటుంది. దాంట్లో ఫైర్ ఎన్ఓసి ఫర్ సర్టెన్ హైట్ ఆఫ్ బిల్డింగ్ అది కంపల్సరీ, అండ్ హైడ్రా ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. మిక్స్డ్ యూసేజ్ బిల్డింగ్ అలాంటి బిల్డింగ్స్కి హైడ్రా ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ. సో ఈసారి అండ్ ఎవ్రీ ఇయర్ కూడా బోర్డ్ అండ్ హైడ్రాలో కంటిన్యూస్గా కమ్యూనికేషన్ అవుతుంది. సో మాకు వచ్చిన అవన్నీ ఎన్ఓసీస్ మన హైడ్రాకి ఇస్తాము. వీళ్ళ దృష్టిలో ఏదో కొత్తగా వచ్చినాయంటే వాళ్ళు మాకు కమ్యూనికేషన్ ఇస్తారు. ఆ ఇంటర్నల్ కమ్యూనికేషన్స్ ద్వారా ఇది ఇవాళ తెలిసింది. సో దాని మీద ఏదైనా చర్య ఉండాలి, అది డెఫినెట్గా హైడ్రా కూడా తీసుకుంటారు, అండ్ బోర్డ్ ఆల్సో విల్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఇప్పుడు ఎంక్వైరీ నడుస్తుంది. ఓకే, సో ఎంక్వైరీ అయిన తర్వాత వీళ్ళు ఎక్కడ ఫార్జ్ చేశారు అవన్నీ మనకి బయట వచ్చేస్తుంది. అంటే హైడ్రా ఇస్ డెఫినెట్లీ ద కంపిటెంట్ అథారిటీ ఫర్ ఇట్. కాబట్టి వాళ్ళతో కంటిన్యూస్గా మన టచ్లో ఉన్నాము, అండ్ మనకి ఫైనల్గా రిపోర్ట్ వచ్చినాక మన డెఫినెట్గా చర్య తీసుకుంటాము. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.